నమస్కారం సార్. నా పేరు హరికృష్ణ. మాది కరీంనగర్ డిస్టిక్, దేని గురించి వచ్చింది? మండలం శంకరాపట్నం. అయితే సార్ మా పాపకు బోన్ క్యాన్సర్ వచ్చింది. ఓకే. బోన్ క్యాన్సర్ వస్తే గాంధీలో జయపాలరెడ్డి సారు ఆయన ప్రిఫరెన్స్ ద్వారా మా పాపకు ఆ, గాంధీ హాస్పిటల్లో సర్జరీ అయింది సార్. ఓకే. ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ పోయి కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోయింది. అయితే సార్ను ఆమె కోరిక ఏంటిదంటే, సార్ పాప నాకు ఒక జాబ్ చేయాలి, నేను 10th పాస్ అయినా, నాకు కొంచెం ఇంట్లో ఉంటే పిచ్చిలేస్తుంది, మీరు కూడా చాలా కష్టపడతారు మా అమ్మ నాన్నలు, నేను కూడా ఇంత అదిగా కొంచెం జాబ్ చేస్తే కొంచెం భారం కాకుండా ఉంటా అన్నట్టు మా పాపకు కొంచెం. మీకు ఎంతమంది పిల్లలు సార్? మాకు ఒక బిడ్డ ఒక కొడుకు. బాబు కూడా కార్ యాక్సిడెంట్ అయ్యి, అబ్బాయి కూడా ఏదో లెఫ్ట్ సైడ్ కార్ యాక్సిడెంట్ అయ్యి చేయిపోయింది సార్. ఆయన ఆ బాబుది కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ చెయ్యి? ఆయన 2013లో అయింది. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ అవుతుంది. నాకు 2015లో నాకు కూడా స్పైనల్ ప్రాబ్లం అయ్యి నడుమ ఆపరేషన్ అయింది. ఓకే. అసలు మీరు ఏం చేస్తారు వర్క్? మేము దర్జీలం టైలరింగ్ చేస్తాం సార్. టైలరింగ్ చేస్తాం. మిస్సెస్ బ్లౌజులు కుడతాయి. కానీ మాకు కూడా కష్టమైంది సార్. దర్జీ పనులు సరిగా లేవు. చాలా రెడీమేడ్ వచ్చి చాలా కష్టాల్లో ఈడ ఇక బాబు పెన్షన్ తోటే ఇల్లు కిరాయి కట్టుకుంటూ పాపను చూసుకుంటూ ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. ఇక సార్ ఈరోజు మన సార్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సార్ను కలిసినాం. సార్కు లెటర్ పెట్టితే సరే బాబు చూస్తాం, మీకు కొంచెం సాయం చేస్తామని అంటే సార్ని వచ్చి కలుసుకున్నాం సార్. ఏం పేరు నాన్న? నీ పేరు ఏం పేరు? కావ్య నా పేరు. కావ్య. ఏం చదువుకున్నావు? 10th చదివినావా? పోయిన సంవత్సరం 10th కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎట్లా మంచి చదువుతావు నువ్వు? మామూలుగా ఇక అవునా? ఇక మామూలుగా చదువుతున్నా, కానీ ఈ ప్రాబ్లం వల్ల బాగా సమస్య అయ్యింది. ఈ ప్రాబ్లం వల్లనే నాకు కాలు ఇట్లా అవ్వడం వల్ల నేను నడవలేకపోతున్నా. బస్సు ఎక్కి రావడం వల్ల, ఆటో కూడా ఎక్కి ఇక్కడికి 2 times వచ్చినాం. ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయినాయి అని అంటే ఈరోజు కలిసినాం. చిన్న జాబ్ ఇప్పిస్తే కొంచెం నాకు. ఎట్లా వచ్చారు నన్ను ఇక్కడికి? ఎట్లా వచ్చారు మీరు? ఆటోలోనే వచ్చారా? ఓకే. ఉండడం ఊర్లో ఉంటారా? ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా? కాదు, నాకు ఈ ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి 4 years నుంచి మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారా? ఓకే. ఊర్లో అయినా రెంటే, మాకు ఓన్ హౌస్ లేదు. ఓకే. ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిందా ఇది? ట్రీట్మెంట్ అదంతా అయిపోయింది, కానీ 5 years బ్రతికినట్టు అని డాక్టర్స్ చెప్పిండు. అందుకే ఇక ఇక్కడ వండుకుంటా ఉంటున్నాం. కానీ మా మమ్మీ వాళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంది. అందుకే నేనన్నా కొంచెం జాబ్ చేసి అన్న చిన్నగా ఏదైనా ఓపిక చేస్తే నాకు ఇక్కడ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు నీకు ప్రాబ్లం? 4 years బ్యాక్ ఫ్రాక్చర్ అయినాక తెలిసింది. అక్కడ కరీంనగర్లో ఇంత పెద్ద డాక్టర్స్ లేరు. మేము వేరే సార్ ద్వారా రిఫరెన్స్ ద్వారా వస్తేనే ఇక్కడ మాకు మంచి ట్రీట్మెంట్ చేసిండు. ఈరోజు ఎవరిని? మినిస్టర్ గారిని కలిసిరా? ఏమన్నారు? సహాయం చేస్తా అని చెప్పారు. అన్నారా? చిన్న జాబ్ చేయాలని. ఏం జాబ్ అడిగినావు నాన్న? అంటే మీరు పెట్టిన దరఖాస్తులు ఏమన్నా రాసినావా? నాకు ఈ జాబ్ అంటే ఇష్టం, నాకు ఇదైతే నేను చేసుకోగలుగుతా అని ఏదన్నా? గాంధీలో ఓపీగా రాయాలి, ఇట్లా పేర్లు రాస్తారు కదా. అవును. ఓకే. చిన్న జాబ్ ఇచ్చిన పని. ఓకే. డాక్టర్ కావాలనుకున్నాను, నన్నే పరిస్థితి ఎలా చేసింది? ఓకే. అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి సార్ని చూడాలని అనుకుంటున్నాను. అవునా? ఎందుకంటే ఆ సార్ వల్ల బస్సు ఫ్రీ అయింది, అట్లనే కరెంట్ బిల్ మాఫీ అయింది కాబట్టి మాకు చాలా ఉపయోగపడ్డది. అందుకే సార్ని ఖచ్చితంగా కలవాలని ఉందా? తప్పకుండా నెరవేరుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరకు కూడా వీడియో వెళ్తుంది. నీ వినతి పత్రంను చూసి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నీకు న్యాయం చేస్తారు. తప్పకుండా మేము కూడా కోరుకుంటున్నాం నాన్న, నీకు మంచి జాబ్ చేసి నీకు ఇలా ఫిజికల్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే నువ్వు అమ్మ నాన్నకు తోడుండాలన్న నీ ఆలోచన ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏంటి తమ్ముడా? ఆయన హ్యాండ్ అలా ఏం జరిగింది? ఏం పేరు తన పేరు? ఇట్రా నాన్న. ఆయన పింఛన్ వస్తేనే మేము రెంట్ కడుతున్నాం. అవునా? ఓకే. పింఛన్ డబ్బులతో రెంట్ కడుతున్నారు. ఏం పేరు నాన్న? నీ పేరు ఏం పేరు? సార్ నా పేరు వెంకటేష్. వెంకటేష్. ఓకే. నువ్వేం చదువుకున్నావు? సార్ నేను 9th క్లాస్ చదువుతున్నాను. 9th. ఇప్పుడు 10th చేస్తున్నావా? కంటిన్యూషనా? 9th క్లాస్ ఇప్పుడే కంటిన్యూ. అచ్చా, ఇప్పుడు 9th, ప్రజెంట్ 9th. ఓకే. చెయ్యి ఎప్పుడు అలా జరిగింది? ఏ ఇయర్లో? సార్ 2013లో జరిగింది. 13లో జరిగింది. ఓకే. అయితే ఈరోజు సార్ని కలిసారా? అయితే తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసాం సార్. ఏమన్నారు? అక్క గురించి కూడా మాట్లాడారా? జాబ్ గురించి? జాబ్ గురించి ఇంకా ఇల్లు గురించి మాట్లాడినాం సార్. ఏమన్నారు? అది అప్లికేషన్ ఇవ్వమన్నారు, ఇచ్చేసినాం సార్. ఓకే. ఓకే నాన్న. అయితే ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వాళ్ళు కరీంనగర్ వాసులు అన్నమాట. పాపం కుటుంబ పోషణ. వాళ్ళు ఏంటంటే కరీంనగర్లో
టైలరింగ్ వర్క్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. విధి విక్రయించిందని చెప్పేసి అంటారు కదా, విధి వక్రీకరించిందని అంటూ ఉంటారు. విధి పరిస్థితుల వల్ల కొంతమంది కుటుంబాలు అనేవి తారుమారు అవుతూ ఉంటాయి. కొంతమంది చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలు అని వింటూ ఉంటాం, కానీ కొన్ని చిన్న కుటుంబాల్లో కూడా పరిస్థితులు అనేవి తారుమారు చేస్తూ ఉంటాయి. ఇక్కడ పాప పరిస్థితి అయితే తనకు ఒక బలమైన కోరిక ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మేము కూడా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాము, తను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నది, మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నది, తనకు కడుపు నిండా మాట్లాడుతుంది అనమాట మిమ్మల్ని చూడాలని చెప్పేసి. మీరు కొంచెం తనని కలిసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ అబ్బాయి పింఛన్తోటి కుటుంబ పోషణ అనేది జరుగుతుంది, రెంట్ కట్టుకుంటున్నాం అంటున్నారు. దయచేసి వీళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈరోజు వాళ్ళు కలవడం జరిగింది, వాళ్ళ పరిస్థితి గురించి వివరించడం జరిగింది. ఈ పాప కూడా ఏంటంటే గాంధీలో ఓపీలో తనకు ఏదైనా చిన్న జాబ్ ఇప్పించిన చాలు, నేను అమ్మ నాన్నకు తోడుంటాను, ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి పరిస్థితిని నేను ఆదుకుంటాను, తమ్ముని పింఛన్తోనే కాకుండా నేను కూడా నాకు వచ్చే జాబ్ నుంచి, నాకు వచ్చే శాలరీ నుంచి కుటుంబానికి నేను కూడా మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తానని చెప్పేసి తను తెలుపుకుంటుంది. తన కోరిక మీరు నెరవేరుస్తారని మేము కూడా కోరుకుంటున్నాము.